అందరికీ నమస్కారం. వెల్కమ్ టు PS2 ట్రావెల్ అండ్ టేస్ట్ ఛానల్. ఉదయం ఏం చేయాలో తెలియక ఫ్రిడ్జ్ తలుపు తెరిచి చూస్తున్నారా? అలాంటప్పుడు ఒక కప్పు చాయ్తో పాటు వెంటనే రెడీ అయ్యే పోహా కంటే బెస్ట్ ఆప్షన్ ఇంకొకటి లేదు. ఈ రోజు మనం చాలా ఈజీ, హెల్దీ ఇంకా సూపర్ క్విక్ పోహా ఎలా చేయాలో చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు ఎవరూ చెప్పని సాఫ్టీ టెక్స్చర్తో టేస్టీ పోహా మీ ముందు రెడీ. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేసే ముందు వీడియోలో చూపించిన విధముగా ముందుగానే కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇలా ముందే ప్రిపేర్ చేసుకుంటే కుకింగ్ చాలా ఈజీగా, ఫాస్ట్గా అవుతుంది. ఉల్లిపాయలు 2, పచ్చిమిరపకాయలు 5, నిమ్మకాయ 1, పచ్చి బఠానీ తగినంత, ఆలు 1, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర తగినంత, షుగర్ 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ తగినంత, కారం 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు. చివరగా మంచి క్వాలిటీ పోహా తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీ నీటిలో వేసి ఉడకపెట్టుకోండి. బఠానీ మృదువుగా ఉడికిన తర్వాత నీరు వడపోసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలను వీడియోలో చూపించిన విధముగా బాగా వేయించుకోవాలి. పల్లీలు క్రిస్పీగా అయ్యాక వాటిని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 30 ml ఆయిల్ వేసి బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, 1 చిటికెడు ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి. తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకోవాలి. ఈ స్టేజ్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. ఈలోపు పోహా సోకింగ్ కూడా మొదలు పెడదాం. 3 కప్స్ పోహా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా డ్రింకింగ్ వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ తడుపుకోవాలి. పోహా పూర్తిగా తడిచిన తర్వాత పక్కకు పెట్టుకోండి. నీటిలో ముంచకండి. స్ప్రింకిల్ చేయడమే సరైన పద్ధతి. మధ్య మధ్యలో స్టవ్ మీద ఉన్న ఉల్లిపాయల మిశ్రమాన్ని కలుపుతూ మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు ముందే కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. పొటాటో కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా పసుపు, తర్వాత కారం, చివరగా షుగరు ఒక్కొక్కటిగా వేసుకుంటూ కలపాలి. ఇవన్నీ పొటాటోస్కి బాగా పట్టేలా వేయించుకోవాలి. తర్వాత ఈ మిశ్రమం మునిగేంత వరకు కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. పొటాటో సాఫ్ట్గా ఉడికిన తర్వాత ముందే ఉడికించి పెట్టుకున్న బఠానీ వేసి అన్నీ కలిసేలా దగ్గర పడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న సోకెడ్ పోహాని తీసుకొని స్టవ్ని సిమ్లో పెట్టాలి. ఈ పోహాని మనం సిద్ధం చేసుకున్న మిశ్రమంలో వేసి మెల్లగా బాగా కలిసేలా కలపాలి. పోహా కలిపిన తర్వాత కడాయి చుట్టూ అంచుల వెంట 1 టీ స్పూన్తో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని సిమ్లోనే మగ్గనివ్వాలి. ఇలా చేయడం వల్ల పోహా మాడిపోకుండా సాఫ్ట్గా, ఫ్లఫీగా తయారవుతుంది. తినేటప్పుడు గొంతుకు అడ్డుపడే సమస్య కూడా ఉండదు. ఇప్పుడు చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. తర్వాత ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు మరియు నిమ్మరసం వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. పోహా అనేది మన భారతీయ వంటకాలలో చాలా పాతది. ఇది ముఖ్యంగా మధ్య భారతదేశం మరియు మహారాష్ట్ర ప్రాంతాలలో ఉదయపు ఆహారంగా ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. తక్కువ సమయంలో సిద్ధమయ్యే వంటకం కావడం వల్ల ప్రయాణాలలో రైతులు, కార్మికులు త్వరగా తినేందుకు పోహాను ఎక్కువగా ఉపయోగించేవారు. అంతేకాదు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం కావడంతో పోహాని ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్గా గుర్తిస్తారు. ఇప్పుడైతే పోహా అనేది దేశం మొత్తం విస్తరించి ప్రతి రాష్ట్రంలో స్థానిక రుచుల అనుగుణంగా వాడబడుతున్న ఒక ప్రసిద్ధ వంటకంగా మారింది. ఇంకా లేట్ ఎందుకు, వడ్డించుకొని సాఫ్టీగా, ఫ్లఫీగా ఉన్న ఈ పోహాని ఆస్వాదించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో త్వరలో కలుద్దాం.